హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అమావాస్య ప్రార్థన దేవుడు ఇచ్చిన తలాంతుని బట్టి కొద్దిసేపు మనం దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభా. గడిచిన దినమంతా కూడా మమ్మల్ని మీరు కాల్చి కాపాడుతూ వచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రములు. ఉన్నవాడు అన్నవాడవు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నామము కలిగిన దేవుడు తండ్రి. మా కొద్దిపాటి స్థుతులు ఈ రాత్రికాల సమయంలో మీరు అంగీకరించండి. దినమంతా మీరు మమ్మల్ని కాపాడారు. ప్రత్యేకంగా ఈ అమావాస్య చీకటి శక్తుల ప్రభావం విపరీతంగా ఎంతోమంది మీద ఆ ప్రభావం కనబడుచు ఉన్నది. అయ్యా, మమ్మల్ని అయితే మీరు కాపాడుతున్నారు. మీకు అంచలేకపోతే మా మీద కూడా దుష్టుడు దాడులు చేసేవాడు. మా ప్రయాణంలో మీరు కాపాడుతున్నారు. మా ప్రతి కదలికను మీరు గమనిస్తున్నారు, కాపాడుతున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. దైవమా, దిగిరండి. ఈ రాత్రికాల సమయంలో మా స్తుతులు మీరు అంగీకరించండి. మీ పరిశుద్ధాత్మ అగ్నిని మా మీద మీరు కుమ్మరించండి. అడ్డగిస్తున్న దురాత్మ శక్తుల సమూహములను, కాశ్యమండలం అందునటువంటి అయా దుష్టాత్మలను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ పరలోక ప్రసన్నత మా అందరి మీద మీరే కుమ్మరించు. మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను, చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన, ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన, మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను, బలసూచకమైన
బల సూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా. నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. హోలీ స్పిరిట్ లార్డ్, నీ కృపయే దాచి కాపాడెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వ సంద్రంబులు ఒకటై ఎగసిన నీతో సాగానా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వ సంద్రంబులై ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సుకని పరిశుద్ధుడి పాప పరిహారార్థం
పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా చాలిన దేవుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితివి, నన్నెంతో క్షమించి సహించితివి. ఇలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడవు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీలా సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతన గీతాలతో ప్రియ యేసురాజును ఉన్నత సింహాసనాసీనుడైనా, ఉన్నత సింహాసనాసీనుడైనా మన ప్రభును పోలిన వారు ఎవరు లేరని స్తుతించి పాడెదను, స్తుతించి పాడెదను. నూతన గీతాలతో కాపరి తన మందను కాచినాడు, కోడి తన పిల్లలను దాచునాట్లు. కాపరి తన మందను దాచునాట్లు, కోడి తన పిల్లలను దాచునాట్లు. సియోను నేలు నా యేసురాజు, సియోను నేలు నా యేసురాజు. కను పాపవలే నిన్ను గాచును, కను పాపవలే నిన్ను గాచును. స్తుతించి పాడెదను, స్తుతించి పాడెదను. నూతన గీతాలతో తల్లి నిన్ను మరచినను, ఆత్మీయులే వెలివేసిన. తల్లి నిన్ను
ప్రభును పోలిన వారు ఎవరు లేరని స్తుతించి పాడెదను, స్తుతించి పాడెదను నూతన గీతాలతో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చివరిగా దైవజనులు ఓఫిరయ్య గారు రాసినటువంటి ఒక పాట మనం పాడుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అన్నకి కొంచెం ఇట్లా సంధ్య మేలకు నరులారా, సంధ్య మేలకు నరులారా, శ్రీ క్రీస్తునాథుడే మోక్షపు మార్గము, క్రీస్తునాథుడే మోక్షపు మార్గము, సంధ్య మేలకు నరులారా. ప్రేమ స్వరూపుడు శ్రీ పరాత్పరుడు, ప్రేమ స్వరూపుడు శ్రీ పరాత్పరుడు, పతి సమానముల ద్వేషించునటే, ప్రేమ స్వరూపుడు శ్రీ పరాత్పరుడు, పతి సమానముల ద్వేషించునటే. యోచింపరేయో నరులారా, యోచింపరేయో నరులారా, దుష్ట శిక్షకులు దైవములెటులైరో, సంధ్య మేలకు నరులారా. పతితుల క్షాళన చేసెడి యత్నము, పతితుల క్షాళన చేసెడి యత్నము, చేయదయే పతితులను దునుమునే, పతితుల క్షాళన చేసెడి యత్నము, చేయకయే పతితులను దునుమునే. యోచింపరే మానవులారా, యోచింపరే మానవులారా, ప్రేమ స్వరూపుడు శౌర్యము చూపునటే, సంధ్య మేలకు నరులారా. పతితుల క్షాళన చేయ పరేషుడే, పతితుల క్షాళన చేయ పరేషుడే, సిలువ మ్రానుపై నరబలియాయే, పతితుల క్షాళన చేయ పరేషుడే, సిలువ మ్రానుపై నరబలియాయే. మది తెలియరే మానవులారా, మది తెలియరే మానవులారా, ఇలా అపక్షాలకుడు యేసేవుగాదే, సంధ్య మేలకు నరులారా. నరపరేషులకు నడుమనుండెడి, నరపరేషులకు నడుమనుండెడి, మహితయాగాదము దాటన శాక్యము, నరపరేషులకు నడుమనుండెడి, మహితయాగాదము దాటన శాక్యము, దాటగోరిలను
నరకాలనేగా సంధ్య మేలకు నరులారా నరపరేశులను కలుపను క్రీస్తే నరపరేశులను కలుపను క్రీస్తే నింగికి నేలకు నరపరేశులను కలుపను క్రీస్తే నింగికి నేలకు నడుమ వేరేగా పరికింపరే మానవులారా పరికింపరే మానవులారా కైకవారది యేసేహవుగాదే సంధ్య మేలకు నరులారా సంధ్య మేలకు నరులారా క్రీస్తునాథుడే మోక్షపు మార్గము క్రీస్తునాథుడే మోక్షపు మార్గము సంధ్య మేలకు నరులారా సంధ్య మేలకు నరులారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఒక చిన్న తలంపు దేవుడు నా మనసులో పెట్టినాడు. దాన్ని నేను మీతో పంచుకుంటాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. దయచేసి 14వ వచనము చదువుతూ ఉన్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చదువు మన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో దైవజనుడైనటువంటి పౌలు మనకు చాలా చాలా అవసరమైన సంగతులు, శ్రేష్టమైన సంగతుల గురించి హెబ్రీ పత్రిక మాట్లాడుతుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోదు. హెబ్రీ పత్రిక మనకు శ్రేష్టమైన వ్యక్తిని చూపించింది, శ్రేష్టమైన ప్రవక్తలను చూపించింది, శ్రేష్టమైన దీర్ఘదర్శుల్ని, శ్రేష్టమైన దేవుని ప్రణాళికను, శ్రేష్టమైన సంగతుల గురించి మాట్లాడతాడు. ఈ పత్రిక అంతా మనం ధ్యానిస్తే మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, అందరికంటే శ్రేష్ఠుడు అంటాడు. ఈ శ్రేష్టమైన సంగతుల పరంపరలో కొన్ని మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి శ్రేష్టమైన సంగతులు చెప్తాడు. 11వ అధ్యాయము 38వ వచనంలో కొందరు శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మమును వేసుకొని దరిద్రుడై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహల్లోను సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఒక శ్రేష్టమైన సంగతి చెప్తున్నాడు. ఈ లోకము
యాజ్ ఏ గుడ్ క్రిస్టియన్, యాజ్ ఏ రియల్ క్రిస్టియన్, యాజ్ ఏ హూ రియలీ ఫాలో జీసస్, వారికి ఈ లోకం యోగ్యమైంది కాదు. ఈ లోకంలో అడుగడుగున్న దేవుని బిడ్డలారా, మనకు పాపములో పడేయడానికి సాతాను చేసేటటువంటి హుచ్చులు, సాతాను వేసేటటువంటి గాలాలు ఎన్నో ఉన్నాయనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మన యొక్క ఆధ్యాత్మిక జీవితము మరి చాలా సాఫీగా ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. సాతాను యొక్క కుతంత్రాలు గుర్తించాలి. సాతాను యొక్క కుతంత్రాలలో కుతంత్రం ఏది చెప్పండి? వాడు గాలము వేసి అనేకులను లాగుచున్నాడు. ఇది సాతాను యొక్క కుతంత్రం. ఏంటండి? మనందరికీ తెలుసు, నహూము ప్రవచన గ్రంథంలో వానికి ఉన్న పేరు ఏంటంటే లయకర్త అన్నాడు కదా. వాడు ఎటువంటి వాడు? 2వ అధ్యాయము నహూము ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, లయకర్త నీ మీదికి వచ్చుచూ ఉన్నాడు, నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములలో కావలి కావలి నుండుము, బహుబలముగా ఎదిరించుము. ఏంటండి? మనము సాతాన్ని ఎదుర్కోవడానికి చాలా బలము కావాలి అనే విషయాన్ని మనము గమనించాలి. హబక్కూకు 1వ అధ్యాయం, ఒక్క పేజీ మలపండి. హబక్కూకు 1వ అధ్యాయము 15వ వచనంలో ఏమన్నాడు? వాడు గాలము వేసి, ఏంటండి 14-15 వచనాలు మనం చూస్తే, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి, వాడు గాలము వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊరులోకి చిక్కించుకొని కొనుచు ఉన్నాడు. వాడు తన వలలో వారిని గాలమన్నాడు, వలన్నాడు, వాని ఉరి అన్నాడు. ఏంటంటే ఒక్కొక్క పక్షిని పట్టేటటువంటి విధానాలు ఒక్కొక్కటి ఉంటాయి. చేపను పట్టడానికి గాలం వాడతారు, వల వాడతారు. పక్షులు పట్టడానికి ఒక రకమైనటువంటి వలలు ఉంటాయి. సాతాను ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని పట్టడానికి అన్నీ ఉపయోగిస్తున్నాడు. సాతాను గాలం వేసారంటే అర్థం ఏంటి చెప్పండి? గాలం అనేటటువంటిది ఒక చేప ఎక్కడెక్కడి నుంచో వస్తుంది. అది అక్కడనే ఉండదు. మనం గాలం వేసిన దగ్గర ఉండదు. అది ఎక్కడెక్కడి నుంచో అది ప్రాక్కుంటా నీళ్ళలో తిరుక్కుంటా వస్తుంది. ఒక్కొక్కసారికి దానికి గాలం కనిపించదు. ఆ గాలానికి ఏదో ఒక లేయర్, ఒక చికెన్ ముక్కనో ఒక దానికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాన్ని గాలంకు తగిలిస్తాడు కదా. సాతాను చేస్తున్నా అంటే మనుషులందరినీ కూడా వాడు గాలం వేస్తున్నాడు. ఒక చేప గాలంకు చిక్కడానికి ఒక పిండి ముక్కనో, లేకపోతే ఒక పురుగు ముక్కనో, లేకపోతే ఒక చికెన్ ముక్కనో, దానికి అవసరమైనటువంటి ముక్కను మనం అక్కడ ఆశ చూపిస్తున్నాం. ఎందుకు? ఆ తినడానికి వచ్చినప్పుడు ఈ గాలంకు చిక్కుకుంటుందని ఆశపడుతున్నాం. మరి మనుషులకు వాడేస్తున్న గాలాలు ఏమిటి చెప్పండి? ఏంటండి మనుషులకు వాడేస్తున్న గాలాలు ఏంటి అంటే, మనుషులకు ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి. మనుషులకు ఇష్టమైనటువంటి కొన్ని వాడు ఎదురు పెడతాడు. ఇక్కడ నాకు చాలా అవసరమైనది కనిపిస్తున్నది కదా అని మనం వెళ్ళి దాన్ని పికప్ చేసుకుందాం. ఏంటంటే ఇప్పుడు ఆదాము కానీ అవ్వమ్మ కానీ ఎట్లా వెళ్ళారు? వారు ఒక పండు అనేటటువంటి గాలం అక్కడ ఉన్నది. ఆ పండును వాళ్ళు తిందామని వెళ్ళారు. గాలంకు చిక్కుకున్నారు, సాతాను యొక్క గొయ్యిలో పడిపోయినారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో సాతాను తీసుకొచ్చి వేసినటువంటి గాలములను గుర్తించడం నేర్చుకోవాలి. కొన్ని ఎక్స్పర్ట్స్ చేపలు ఉంటాయి, అది ఇట్లా గాలం కదలంగానే వెంటనే ఎస్కేప్ అయిపోతాయి. కుర్రముట్టలు అంత త్వరగా దొరికాయి. కుర్రముట్ట చేపలు గాలంకు చిక్కాయి, వలలనే పట్టాలి. అవి గాలంకు చిక్కిపెట్టేటువంటి వేరే చేపలు దొరుకుతాయేమో కానీ కుర్రముట్ట ఎస్కేప్ అయిపోతుంది. అట్లా మనం కూడా ఆ వాసనను పసిగట్టాలి. ఇక్కడ సాతాను ఒక గాలం వేసినాడు, ఈ గాలం యొక్క వాసన పసిగట్టి మన వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు దైవజనుడు ఏమంటున్నాడు? నువ్వు శ్రేష్టమైన సంగతులలో ఈ లోకము యోగ్యమైంది కాదు. ఎందుకంటే ఈ లోకంలో అడుగడుగున నీకు గాలాలు సాతాను వేసినాడు. అడుగడుగున పాపములు చిక్కించేటువంటి కార్యక్రమాలు సాతాను చేస్తూ ఉంటాడు. అడుగడుగున మనం పాపంలో పడిపోయేటటువంటి కార్యక్రమాలు వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మొదటి సంగతి ఏం చెప్తున్నాడు? ఈ లోకము వారికి యోగ్యమైనది కాదు. ఎవడైతే పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నాడో, దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నాడో వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ లోకము యోగ్యమైనది కాదు. అందుకే ఈ లోకంలో యాత్రికులకు మనం జీవించమంటాడు. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన సంగతులలో మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి అంటే మన దృష్టి పైనున్న వాటి మీద ఉండాలి. ఈ లోకంలో బ్రతుకుతున్నాం కానీ ఈ లోకం మనది కాదు. ఒక ఓల్డ్ సాంగ్ ఒకటి ఉండే,
ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు, ఇది వెంటారాని మూట, ఇది మనసున పట్టని బాట అన్నాడు. ఇది వెంట రాదంట. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు చనిపోయారు. ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదం అనే పేరు ఆయన ఒక రాసిన పాట. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. ఏంటండి దేని కొరకంటే 3 నాళ్ళ ముచ్చట కొరకు. దేవుని బిడ్డలారా, ఈ లోకము అశాశ్వతము. ఏది శాశ్వతమైందో వాటి మీద మనం దృష్టి పెట్టాలి. పౌలు అంటాడు శాశ్వతమైన వాటి మీద దృష్టి పెట్టాలి. ఏదండి శాశ్వతమైంది అంటే దేవుడు శాశ్వతమైన వాడు. మొదట మనం దేవుని మీద దృష్టి పెట్టాలి. మన కంటికి కనిపిస్తున్న ప్రతిదీ అశాశ్వతమే. అశాశ్వతమైన దాని మీద మన మనసును లగ్నం చేయొద్దు. అశాశ్వతమైన దాన్ని మనం వాడుకోవాలి అవసరానికి, కానీ దాని మీద మన మనసు లగ్నం చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇల్లు కట్టిన అనుకో, నా మనసు 1 కోటి రూపాయలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కాబట్టి నా మనసు అంతా నా ఇల్లు మీద ఉంటుంది. కానీ అది అశాశ్వతం సంగతి మనకు తెలిసింది అనుకో, దాని మీద మనం మనసు పెట్టాలి. 1 కోటి రూపాయలు పెట్టి కట్టాను, అది నాకు అవసరం కాబట్టి కట్టుకున్నాను ఉండడానికి. బతికినంత కాలము రోటి కపడా ఆరు మకాన్, ఈ 3 అవసరం. కానీ ఇదే నాకు శాశ్వతం కాదు. నాకు శాశ్వతమైనది నా యేసు. శాశ్వతమైన గృహం పరలోకమందు నాకు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, శాశ్వతమైన సంగతుల మీద మన మనసు పెట్టాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదంటే ఇంకేదో లోకం ఉన్నది, యోగ్యమైన లోకం. భక్తులు జీవించడానికి యోగ్యమైన లోకం ఒకటి ఉన్నది. ప్రార్థన పరులు జీవించడానికి యోగ్యమైన లోకం ఒకటి ఉన్నది. పరిశుద్ధులు మాత్రమే జీవించడానికి యోగ్యమైన లోకం ఒకటి ఉన్నది. అచ్చట పాపులకు చోటు లేదు. ఏంటండి, పరిశుద్ధత ఎన్నిటికి అక్కడ నివసిస్తుంది. ఏంటండి దేవుని బిడ్డలారా, ఇట్లా శ్రేష్టమైన అనేక సంగతులు చెప్తూ మనం చదివిన లేఖన భావం అంటున్నాడు, ఒక శ్రేష్టమైన సంగతి చెప్తున్నాడు. అందరితో సమాధానమును 12:14 హెబ్రీ పత్రిక. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి. యూ హ్యావ్ టు ట్రై టు యువర్ లెవెల్ బెస్ట్ టు మెయింటైన్ పీస్ యువర్ నైబర్. నీ సహోదరునితో, నీ స్నేహితులతో ఏం చేయాలి? సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయి. నీ వంతు ప్రయత్నం అయితే ఉండాలి. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ గ్రంథంలో చాలాసార్లు దేవుడు కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. ఏమంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత అంటే అర్థమైంది, ఇక నీవు నేను ఒకటే. నీకు దెబ్బ తాకితే నాకు దెబ్బ తాకింది అనుకోవడం, నాకు దెబ్బ తాకితే నీకు దెబ్బ తాకింది అనుకోవడం. ఐక్యత అనేటటువంటిది ఒక సంఘంలో, ఒక సమాజంలో కాదండి, మొత్తం మానవ జాతి మధ్య ఐక్యత రావాలి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనం ఇంకో సాటి మనిషిని ప్రేమించే స్థాయికి వెళ్ళాలని అన్ని మత గ్రంథాలు హెచ్చరిస్తూ ఉన్నాయి, అన్ని మత గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఈవెన్ దేవుడు లేడని చెప్తున్నటువంటి బుద్ధిజం కూడా నీ సాటి మనిషిని ప్రేమించమని చెప్తుంది. సాటి మనిషితో మనం సంఘటితంగా మెలగడం నేర్చుకోవాలని చెప్తా ఉన్నది. కానీ మనిషికి అది ఇష్టం లేదు. మనిషికి ద్రోహం చేయడం ఇష్టం ఉన్నది, సాటి మనిషికే, ఇంకెవరికి కాదు. ఏంటంటే, ఏ జంతువు కూడా అది అవసరం లేకుండా ఇంకో జంతువుకు హాని చేయదు. కానీ మనిషి ఏ అవసరం లేకపోయినా హాని చేస్తాడు. ఇది మనిషికి ఉన్నటువంటి క్రూరమైనటువంటి నేచర్. కాబట్టి దేవుని బిడ్డలారా, మారరు మనిషి. కొంతమందికి మార్పు అనేది ఇష్టం ఉండదు. ఇప్పుడు జైల్లో వేసిన తర్వాత, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఒక 15 days అక్కడ సూపరింటెండెంట్, ఆ జైలు సూపరింటెండెంట్ గారు లేని కారణాన్ని బట్టి 15 రోజులు లేట్ అయిందంట ఒక వ్యక్తిని విడుదల చేయడానికి. లేట్ అయితే ఆ జైలు యాజమాన్యం తర్వాత సూపరింటెండెంట్ గారు వచ్చిన తర్వాత ఆయన రిలీజ్ చేస్తున్న సమయంలో చెప్పారంట, బ్రదర్ మీకు ఒక 15 days లేట్ అయింది, దయచేసి క్షమించండి, మీరు టైం 15 days ముందే ఉండే, కానీ సూపరింటెండెంట్ గారు లేరు కాబట్టి వారు సిగ్నేచర్ చేయాలి ఖచ్చితంగా, ఆ కారణాన్ని బట్టి నీకు ఒక 15 days లేట్ అయిందని చెప్పి ఆ జైలు యాజమాన్యం ఆయనను బయటికి పంపిస్తున్న సమయంలో ఈ యొక్క డిలేని బట్టి మీరు మమ్మల్ని క్షమించాలని అడిగినప్పుడు అప్పుడు ఆ ఖైదీ అంటున్నాడు, పర్వాలేదండి, నెక్స్ట్ టైం 10 రోజులు కొంచెం ముందు నాకు పంపించండి అని చెప్తున్నాడు. అంటే మార్పు వచ్చినట్ట రానట్ట. మళ్ళీ వస్తాను నేను జైలుకిగా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేయండి, 10 రోజులు నన్ను ముందు బయటికి పంపించాలి. అంటే మార్పు అనేది ఇష్టం ఉండదు. మార్పు అనేది మనుషులకు ఇష్టం ఉండదు. దేవుడు దర్శిస్తే తప్ప ఒక వ్యక్తికి మార్పు రాదు. అంటున్నా, అందుకే అందరితో మీరు సమాధానం ఉండటకు ప్రయత్నం చేయండి అని చెప్పినేమో. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు.
ఏంటంటే అంటే సమాధానం లేకపోయినా మనం ప్రభువుని చూస్తాం. సమాధానం లేకపోయినా ప్రభుత్వం మనం సహవాసం చేయొచ్చు. మనకు మనుషులతో సమాధానం ఉండదు, ప్రయత్నం అయితే చేస్తాం. నేను ఒక వ్యక్తితో సమాధాన పడదామని ఇష్టపడుతున్నానని వానికి ఇష్టం ఉండాలి కదా. వానికి ఇష్టం లేకపోయినా సమాధానం అనేది ఏర్పడదు. వానికి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేకపోయినా సమాధానం ఏర్పడదు. మనుషుల మధ్య ఎప్పటికీ సమాధానం వస్తుందని గ్యారెంటీ మనం చెప్పలేం. సమాధానం కలిగి ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పినాకేమన్నాడు తర్వాత, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. అంటే సమాధానం లేకపోయినా మనం ప్రభువును చూడడానికి అవకాశం ఉన్నది, కానీ పరిశుద్ధత లేకపోతే మన ప్రభువును చూడలేం అని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఎన్ని హెచ్చరికలు అండి. ఇప్పుడు పరిశుద్ధత ఏ విషయాలు మనకు పరిశుద్ధత రావాలి? మొదట మన హృదయంలో పరిశుద్ధత రావాలంట. అందుకే యేసుప్రభు యొక్క ఉపదేశంలో ఏమంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే పరిశుద్ధత మొదట ఎక్కడ ప్రారంభించబడాలి? హృదయములో పరిశుద్ధత ప్రారంభించబడాలి. అంతేకాదు మన మనస్సు పరిశుద్ధంగా మారాలి. మన మనస్సు పరిశుద్ధంగా మారాలి, మన అంతరింద్రియములు పరిశుద్ధంగా మారాలి, మన కన్నులు పరిశుద్ధంగా మారాలి, మన నాలుక పరిశుద్ధంగా మారాలి. లాస్ట్కు శరీరం అనేది వస్తుంది. శరీర పరిశుద్ధత ఫస్టే కాదు, శరీర పరిశుద్ధత అంటే లాస్ట్కు. అంతరంగ పరిశుద్ధత లేకుండా శారీరకంగా పరిశుద్ధంగా చాలామంది జీవిస్తున్నారు. లోపల కపటము, ఈర్ష, ద్వేషము, కలహము, మత్సరము ఇవన్నీ లోపల నింపుకొని శారీరకంగా చాలా పరిశుద్ధంగా ఉన్నారు. ఆ పరలోక రాజ్యం వస్తారా? చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే శరీర పరిశుద్ధతనే ముఖ్యం అనుకుంటున్నారు. అవసరమే. శరీర పరిశుద్ధత చాలామందికి ఉంటుందండి. వాడికి సైకాలజికల్ ప్రాబ్లం ఉంటే వాడు పరిశుద్ధంగా జీవిస్తాడు. కొంతమంది ఆ రకమైన డిసీజ్తో బాధపడేటటువంటి స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏ తప్పు చేస్తున్నారు కాబట్టి పరిశుద్ధులనడానికి లేదు కదా. అది పరిశుద్ధతన. అంతరంగంలో మనం కలిగి ఉన్నటువంటిది శ్రేష్టమైన పరిశుద్ధత. దేవుని బిడ్డలారా, అంతరంగ పరిశుద్ధత మీద మనం దృష్టి పెట్టాలి అని చెప్తూ అంటున్నాడు. ఇంకా కొన్ని విషయాలు హెచ్చరికలు చేస్తున్నాడు ఇక్కడ. ఏంటంటే, ఒకవేళ మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చాలా జాగ్రత్తగా గమనించాలి ఆ పాయింట్. ఏం పొందకుండా? దేవుని కృపను పొందకుండా ఒకవేళ ఎవడైనా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన తప్పిపోతారు. ఏంటండి? అనేకులు అపవిత్రులైపోతారు. ఈ అపవిత్రులు అవడానికి గల కారణము, తప్పిపోవడం గల కారణం ఏందో అక్కడ బయట నుంచి వచ్చే ఏదో ఒక వ్యభిచార క్రియ వీడిని తప్పిపోయే విధంగా చేయలేదు. బయట నుంచి వస్తున్నటువంటి ఒక మోహమో, ఒక లోక సంబంధమైన క్రియనో వీడు తప్పిపోయే విధంగా చేయలేదు. కానీ చేదైన వేరు ఏదో ఒకటి లోపటిని మొలిచిందంట. ఏంటండి? దీన్ని ఏమంటామంటే, దీని పరమగీతంలో గుంట నక్కలు అంటాడు. ద్రాక్ష తోటను పాడు చేయి గుంట నక్కల్ని మీరు ఏం చేయండి? పసిగట్టండి. కొంతమంది చేదైన వేరు లాంటి మనుషులు సంఘాల్లో ఉంటారు. గుంట నక్కల్ లాంటి మనుషులు, గొర్రె చర్మం కప్పుకున్నటువంటి క్రూరమైన త్రోడైన లాంటి మనుషులు సంఘాల్లో ఉంటారు. పరిశుద్ధత మీద వారికి ఇంట్రెస్ట్ ఉండదు, విధేయత మీద వారికి ఇంట్రెస్ట్ ఉండదు. గర్వం, ఈర్ష, ద్వేషం, పగ, కక్షలు పెంచేటటువంటి ప్రక్రియలో ఉంటారు. దేవుని బిడ్డలారా, అటువంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండాలంటే, ఇక్కడ చేదైన వేరు ఏదైనా ఒకవేళ మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రమైపోతారు. ఒక్కడు కలవరపరుస్తాడు ఒక్కడే, కానీ అపవిత్రులు అయిపోయేవాళ్ళు మాత్రం అనేకులు. ఒక్కడు కలవరపరచుట వలన అనేకులు ఎంత అపవిత్రులవుతున్నారు? చేదైన వేరు యొక్క ప్రభావం అది. మనం జాగ్రత్తగా ఉండాలంటే బయట ఉన్నటువంటి క్రూరమైన తోడేళ్లతోనో, సింహాలతోనో, ఎలుగుబండ్లతోనో అటువంటి మనుషులతోనే కాదండి మనం జాగ్రత్త ఉండాల్సింది. అటువంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. లోక సంబంధులు వాళ్ళకి తెలియదు, వారి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. ఆ ఇష్టానుసారమైన జీవితంలో మనం కూడా లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మనం వారితో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మెలగాలి. కానీ సంఘములో మన సాటి సహోదరుడిగా చలామణవుతున్న మనతో కూడా ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ చేదైన వేరు ఎక్కడనో బయట కాదు మొలిసేది, సంఘంలో మొలుస్తుంది. సహవాసం అని పేరు చెప్పుకుంటున్నటువంటి మనుషుల మధ్యన చేదైన వేర్లు కొన్ని మొలుస్తాయి, గుంట నక్కలు కొన్ని మొరుస్తాయి. వీళ్ళు అపవిత్రపరుస్తారు అనేకుల్ని. వీళ్ళు అనేకులు పడిపోయే విధంగా తయారు చేస్తారు. అటువంటి వారికి ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పరిశుద్ధతకు వాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ద హోలీ లైఫ్. ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించడానికి మొట్టమొదటి కారణం ఏంది? ఇండికేషన్ ఏమున్నాయి? పరిశుద్ధుడు ఈ వ్యక్తి అని చెప్పండి. కొన్ని ఇప్పుడు ఒక బొప్పాయి ఉందనుకో, అది పండయిందని చెప్పడానికి పైన కొన్ని లేయర్స్ కనిపిస్తాయి, దాని వాతావరణం కనిపిస్తుంది. ఇది కాయనా పండ, సిమ్టమ్స్ చెప్తూ ఉంటాయి వెంటనే. ఒక వ్యక్తి పరిశుద్ధుడు అనగల సిమ్టమ్ ఏమిటి? ఒక వ్యక్తి అపవిత్రుడు అనకు సిమ్టమ్ ఏంటంటే ఒకే ఒక మెయిన్ రీజన్ ఒకటి ఉంది బైబిల్.
పరిశుద్ధుడు అయిన పరిశుద్ధంగా మార్చబడుతున్నటువంటి ఒక వ్యక్తి జీవితంలో ప్రత్యేకంగా ఉండే లక్ష్యం ఏం తెలుసా? ప్రార్థన జీవితం. ప్రార్థన లేదంటే అవతల వాడికి వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు, జాగ్రత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా పెద్ద పెద్ద పాపాల తర్వాత సంగతి. ప్రార్థన జీవితం దెబ్బతిన్నదంటే ఇవన్నీ పాపాల కంటే పెద్ద పాపం వాడు ఆల్రెడీ చేసేసారు ఆల్రెడీ. అంత కీలకమైనది ప్రార్థన జీవితం. అపవిత్రుడు ఏదో శారీరకంగా ఏదన్నా మనం కల్మషం అంటించుకుంటే అపవిత్రమైనట్టు, ప్రార్థన అంత అపవిత్రమైనట్టు కాదా? ప్రార్థన జీవితం లేకుండా జీవిస్తే పరిశుద్ధ జీవితం అది. దేవుని బిడ్డలు ఇక్కడ అంటున్నా. అందుకే ఒకడు చేదైన వేరేదైనా మొలిచి అనేకుల్ని అపవిత్రపరుస్తుంది. ఏంటండి 16వ వచనంలో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు లాంటి భ్రష్టులైనను వ్యభిచారిణి అయినను ఉండునేమో అండ్ యూ జాగ్రత్త. దిస్ ఇస్ ద ఏంది ఇది హెచ్చరిక. ఒక అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాడు, కీలకమైన అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాడు. బి కేర్ఫుల్ అబౌట్ యువర్ నైబర్, బి కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫెలో క్రిస్టియన్. మనం ఎవరెవరితోనో జాగ్రత్తలు వహిస్తాం. మనోడే కదా నమ్మడానికి వీళ్ళు చాలా మోసపోతాం. అదే మన చర్చి మెంబరే కదా, మన చర్చి సహోదరుడే కదా, అయ్యో పాపం అనడానికి వీలైనటువంటి దినాలు ఇవి, వీలైనటువంటి దినాలు. అయ్యో పాపం అన్న మనుషులే మనకి ఎంతో కీడు చేస్తారు, మనోడే కదా నమ్మితే ఎంతో కీడు చేస్తారు. ఏంటంటే ఈరోజు చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే నమ్మినటువంటి వ్యక్తులే మోసం చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఎందుకు? చేదైన వేరు ఎక్కడో లేదు, మన చుట్టుముట్టే ఉంటుంది. సాతాను అటువంటి కీలకమైనటువంటి గాలములు వాడు వేసి పెట్టినాడు. ఇది చాలా ప్రచండమైనటువంటి విషయం. అర్థం చేసుకోవడానికి చాలా ఉన్నతమైనటువంటి మెచ్యూరిటీ కావాలి. అవగాహనలకు అర్థం కాదు. వాడు ప్రతి సబ్జెక్ట్ని విమర్శించే వాళ్ళు కొందరు ఉంటారు. ఓఫిర్ విమర్శించే వాళ్ళు ఏ సబ్జెక్ట్ మాట్లాడినా దాని విమర్శనే. ఇప్పుడు పరలోకము లైంగికత అనే అంశం మనం మాట్లాడినాం. దేవదూతలకు మర్మాంగాలు ఉన్నాయా, దేవతలకు కూడా లైంగిక సామర్థ్యం ఉన్నదా అనేటటువంటి అంశం మీద దైవజనుడు మాట్లాడి చాలా స్పష్టంగా చెప్పినాడు. అరే భయ్, అక్కడ కూడా అవన్నీ ప్రక్రియలు ఉన్నాయి కనుక కొన్ని బైబుల్ ఆధారాలు ఉన్నాయి అని చెప్తే ఈ మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి ఈ పీడి బ్యాచ్కి అది అర్థమవుతలేదు. ఆ పీడి బ్యాచ్లో నుంచి పుట్టినటువంటి ఇంకా ఏ బ్యాచ్కి కూడా అర్థమవుతలేదు. ఆ సబ్జెక్ట్ అర్థం కాదు. ఇంకా ఉన్నతమైన ఆకాశం ఎత్తులో ఉన్న విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఇంకా ఈ సంగతులు ఏమర్థమవుతుంది? అదంతా బేసిక్ లెసన్స్ అవి. దేవదూతలు నరుల కుమార్తెలతో పాపం చేశారు అనేది బేసిక్ లెసన్. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఇది మొత్తం హైపాస్టిక్ లాంగ్వేజ్. ఉన్నతమైనటువంటి ఆత్మ ఎంత వస్తున్న వానికి అర్థమవుతుంది. అరే మనం అపవిత్రపరచడానికి వ్యభిచారము కారణాలు ఇవన్నీ కావని చెప్తున్నాను నేను. అవన్నీ మానుకున్నాడే సంఘంలోకి వస్తాడు, అవన్నీ మానుకున్నాడే ప్రార్థన జీవితం కలిగి ఉంటాడు, అవన్నీ మానుకున్నాడే సహవాసంలో కొంత దూరమైన నడుస్తాడు. కానీ ప్రార్థనలో సహవాసంలో కొంత దూరం నడుస్తున్న సమయంలో కొన్నిసార్లు ఏషావు లాంటి భ్రష్టత్వం గల మనసు, ఒక్క పూట కూటి కోసం అంటే ఒక్క తృప్తి జీవితం, ఒక్క పూట ఆహారం తినకపోతే ఏమవుతుందండి? అటువంటి చిన్న కారణాలను బట్టి కొందరు భ్రష్టులు అయిపోవడానికి అవకాశం ఎంతోమందికి ఉన్నది. చిన్న సలహాలు స్వీకరించి భ్రష్టులు అయిపోవడానికి అవకాశము ఎంతో ఉన్నది. కనుక మీరు జాగ్రత్త వహించండి. ఆ తర్వాత వాడు కన్నీరు విడుస్తూ మారుమనసు పొందడానికి వెతికినను అవకాశం దేవుడు ఇవ్వలేడు. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన హెచ్చరికల్లో ఇంతకన్నా శ్రేష్టమైన హెచ్చరిక ఏది అవసరం లేదు ఒక భక్తునికి. ఇప్పుడు మన భక్తులకు హెచ్చరికలు అని చెప్పేసి మీరు జాగ్రత్త చేయకండి, వ్యభిచారం చేయకండి, మీ దొంగతనాలు చేయకండి, నరహత్య చేయకండి అని చెప్తే లాభం ఉన్నది. అవన్నీ ఎప్పుడో మానేశారు బాబు. చాలా దూరం వచ్చేసారు అవన్నీ మానేసి. చాలా దూరం ఆత్మీయ జీవితం నడిచారు, చాలా ఉన్నతమైనటువంటి స్టెప్స్ ఎక్కారు. అందుకే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:4 అంటాడు, మీరు పరిశుద్ధులగుటే అనగా అన్నడానికి మీ ఘటమును ఎలాగో కాపాడుకోవాలని ఎరిగి ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ జీవితంలో ఉన్నతమైన మెట్టుకు ఎదుగుతున్న సమయంలో ఇక్కడ కొన్ని గాలాలు సాతాను లోకంలో కొన్ని గాలాలు వేశాడు. అవన్నీ గాలలో మనం కొన్నిసార్లు పడిపోయినాం, కొన్నిసార్లు ఎవరెత్తబడ్డాం, కొన్నిసార్లు. అందుకే ప్రతి ఒక్క సాక్ష్యం ఎట్లుంటుంది? ప్రతి ఒక్క దైవజనుడిది కానీ ప్రతి ఒక్క విశ్వాసది కానీ ఒక అప్పుడు విపరీతంగా సాగేవనండి, ఇష్టానుసారమైన జీవితం జీవించాలంటే గాలాలు. లోకంలో వాడు ఎన్నో రకాల తప్పులు మన ద్వారా చేయిస్తాడు. అవన్నీ దాటుకొని వచ్చినాం. ఇప్పుడు చేయొద్దన్న నిర్ణయంతో ఉన్నాం. అంత పెద్ద పాపాలకు మనం కమిటీ కాకపోవచ్చు, కానీ ఆత్మయాత్రలో, సహవాసంలో, సంఘ సహవాసంలో, పరిశుద్ధ జీవితంలో కీలకమైనటువంటి ఘట్టాల్లో మనం ఒక స్టెప్ ఎక్కుతున్న సందర్భాల్లో కూడా కొన్నిసార్లు చేదైన వేర్లు ఇక్కడ కూడా ఉంటాయనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. దట్స్ వై డోంట్ ట్రస్ట్ ఎనీబడి. మనం ఎవరిని కూడా అంత సులువుగా నమ్మడానికి అవకాశం లేనటువంటి జాగ్రత్తలు వహించాల్సిన విషయం అని ఒక శ్రేష్టమైన హెచ్చరిక పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు.
కాబట్టి దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రికలు 2 ముఖ్యమైన విషయాలు చెప్తాడు. 11:26 ఏమన్నాడంటే, ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది ఏం చేయాలంట మీరు మరి ఎక్కువగా కదా. 10:25లో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకులు పండి ఒకరినొకరు ఎంకరేజ్మెంట్ చేయండి, ఒకరినొకరు హెచ్చరించకుండా చెప్పినటువంటి ఆ లేఖన భాగము ఆ పౌలు భక్తుడే అదే పత్రికలో అవకాశం ఉన్నంత వరకే మీరు ఇతరులతో సమాధానంగా ఉంటారు బ్రదర్. సాధ్యం కాదు సమాధానంగా అందరితో ఉండడం. కానీ పరిశుద్ధ జీవితం దృష్టి ఈ పరిశుద్ధ జీవితంలో ఘట్టాలు చేదైన వేరు ప్రభావం మన మీద పడకుండా, భ్రష్టుల యొక్క ప్రభావం మన మీద పడకుండా, ఏషావు లాంటి భ్రష్టత్వులు కానీ వ్యభిచారుల యొక్క మనసు ఆ ప్రభావం మన మీద పడకుండా మన మనసును ప్రొటెక్ట్ చేసుకోవడమే ఆత్మీయ జీవితం. మన హృదయాన్ని కాపాడుకోవడమే ఆత్మీయ జీవితం. మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవడమే ఆత్మీయ జీవితం. కనుక ఈరోజు పరిశుద్ధతకు సంకేతంగా ప్రార్థన జీవితం ఉన్నది. పరిశుద్ధత సంకేతంగా పవిత్రత మన మనసులో, మన హృదయంలో, మన కళ్ళల్లో, మన మాట తీరులో ఉన్నది. కనుక ఇవన్నీ స్టెప్స్ కీలకమైనటువంటి స్టెప్స్లలో మనం కాపాడుకుంటూ చివరిగా శరీర పరిశుద్ధత కూడా కీలకమే. అట్లానే విచ్చలవిడిగా శరీరాన్ని వాడమని ఎవరు చెప్పడం లేదు. శరీరం కూడా అవసరమే. సజీవ యాగముగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించండి. హృదయాన్ని ఇచ్చి శరీరం ఇవ్వకపోయినా నష్టమే, శరీరము దేవునికి ఇచ్చే హృదయాన్ని ఇవ్వకపోయినా కూడా నష్టమే. కనుక దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, మా ప్రాణాత్మ దేహంలో మీ యొక్క చిత్తానికి మేము వాటిని సమర్పిస్తున్నాం. మీ చిత్తానుసారంగా వాటిని నడిపించినట్టు మనం ప్రార్థన చేద్దాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వింటిలో ఫలించుతుంది కాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన వందనాలు దేవా. రాత్రికాల సమయంలో ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మా కృప చూపించండి. మరొకసారి పరిశుద్ధతయే జీవిత గమ్యముగా మాకు మారాలి. ఆ పరిశుద్ధతకు నిరూపణగా ప్రార్థన జీవితం ఉన్నది. ఆ పరిశుద్ధ నిరూపణగా మా ప్రవర్తన ఉన్నది. పరిశుద్ధ నిరూపణగా మా నడవడిక, మా సహవాసం, మా యొక్క ఆధ్యాత్మిక అంతస్తులో స్టెప్స్ దుష్టుని యొక్క గాలను తప్పించుకుంటూ వెళ్ళడమే పరిశుద్ధ జీవితం అని నేటి దినమున మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. గీతబడ్డ వాక్యాన్ని ఫలింప చేయండి. ఎందరైతే ఆన్లైన్ ద్వారా వీక్షించున్నారో వాళ్ళందరిలో మీ బలమైన అభిషేకం చేత మీరు నింపండి. ఎందరైతే ఏకీపిస్తున్నారో వాళ్ళందరూ మీరు తాకండి. పరిశుద్ధాత్మ సకల దుష్టుని యొక్క అగ్ని బాణములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం. దుష్టుని అగ్ని గాలములు యేసు నామములో కాలిపోనుగాక. నీ కంచెన వేయండి. ఈరోజు అమావాస్య ఈ సందర్భంగా పనిచేస్తున్న దుష్టుని యొక్క సకల కుతంత్రములను అయా మా సంఘం మీద కానీ, మా కుటుంబం మీద కానీ, మా యొక్క వ్యక్తిగత జీవితాల మీద కానీ, మా చుట్టుముట్టున్న మనుషుల మీద కానీ, ఎవరి మీద దుష్టుని యొక్క ఏ రకమైనటువంటి చీకటి శక్తుల ప్రభావం పడడానికి వీళ్ళెత్తండి. యేసు నామములో వారిని గద్దిస్తున్నాం. ఆకాశ మండలమందులో దురాత్మల సమూహం యొక్క అధిపతిని గద్దిస్తున్నాం, వేస్తున్నాము. దైవమా, నీ శక్తిని మా మీద కుమ్మరించండి. మీ తోడు మాకు అనుగ్రహించండి. మీ కంచెను మాకు వేయండి. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అన్య నామముల కన్నా పరిణామం కలిగినటువంటి దేవుడు, ఈ లోకాన్ని జయించిన దేవుడు, నీకు స్తోత్రాలు. అయ్యా, మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మరలా రేపటి దినమున మీ సన్నిధిలో మేము అందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే యేసు నామానికి అపవాదికి నివారణ క్రియలకు అనంత కోటి నాశనం కలగను. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.